నాదంత రాదు. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. అదేవిధంగా జనసేన నాయకులకు మరియు కార్పొరేట్లందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు ఉదయం వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రెస్ మీట్ పెడతా అందరు కూడా నిన్నటిదాకా ఇక్కడ వాసన ఇంట్లో తిరిగిన వాళ్ళే, వాసన కోసం ఎప్పుడు బయటకు వస్తాడో అందరు తలుపు కూడా వెయిట్ చేసిన వాళ్ళే. వీళ్ళందరూ ఈరోజు రాత్రి జరిగిన ఆవిర్భావ సభలో వాసన మాట్లాడే అన్న గురించి వ్యక్తిగతంగా అందరూ మాట్లాడటం జరిగింది. వీళ్ళందరూ అక్కడ ప్రెస్ మీట్లో కూర్చున్న వాళ్ళందరూ మొత్తం ఎవరైతే వాళ్ళందరూ కూడా నిన్నటిదాకా ఇక్కడ అన్న కోసం ఎప్పుడు వస్తాడా అని పడిగాపులు కాసిన వాళ్ళే. ఈరోజు ఏదో వాళ్ళకి ఇన్ఛార్జీలు ఇచ్చారని లేదా మండలాల నాయకులు అని చెప్పి అన్నలేడు కదా ఆయన వెళ్ళిపోయాడు ఇంకంతా మందే పెత్తనం వచ్చిద్దని పగటకళ్ళ గంట వాళ్ళు అట్లా తిరుగుతూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కళ్ళు కనీసం కొంతమంది అయితే మొన్న జరిగిన స్థానిక సంస్థల్లో కూడా వాళ్ళ సొంతూరులో కూడా గెలవలేకపోయారు. వాళ్ళు కూడా అన్నం గురించి మాట్లాడుతూ ఉన్నారు. దారిని పోయే ఏనుగు పోతని కుక్క మరుగుతూ ఉంటాయి, అట్లానే తయారు వాళ్ళందరూ కూడా. ఏదైనా ఉంటే పార్టీ పరంగా వాటి గురించి మాట్లాడుకోవాలి. వ్యక్తిగతంగా వాళ్ళు ఇట్లా అన్నారు, వీళ్ళు అట్లా చేశారు, మేము అవి చెప్తాం ఇవి చెప్తామంటే ఇక్కడ కలిసి పనిచేసిన వాళ్ళు అందరూ ఒకరి బొక్కల గురించి ఒకరు అందరికీ తెలుసు ఇక్కడ వాళ్ళకి. అందుకని అందరూ కూడా ఒళ్ళు జాగ్రత్త పెట్టుకుని రాజకీయ పరంగా సిద్ధాంతపరంగా ఎంతవరకు అయితే మాట్లాడతారో అంతవరకే మాట్లాడాలి. వ్యక్తిగత విమర్శలు చేస్తా వ్యక్తిగతంగా పోతే ఇక్కడ కూడా బాలినేని తరపున ఎంత దూరమైన పోవడానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా సిద్ధంగా ఉన్నారని తెలియజేస్తూ ఇంకోసారి మటుకు అన్న గురించి ఇట్లా వ్యక్తిగత అనవసరంగా మాట్లాడితే మటుకు పద్ధతిగా ఉండదని అందరికీ హెచ్చరించడం జరుగుతుంది. మరి ముఖ్యంగా మనందరికి కూడా తెలుసు, గౌరవ మాజీ మంత్రివర్యులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు గత ఎన్నికల ముందు నుంచి కూడా 2024 ఎన్నికల ముందు నుంచి కూడా ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇబ్బంది పడుతూ మరి నిన్న మీటింగ్లో కూడా ఆయన చెప్పడం కూడా జరిగింది. చంద్రబాబు నాయుడు గారు కూడా నన్ను మాట్లాడారని చెప్పని ఆయన ఎన్నో ఇక్కడ ఉండే వాళ్ళందరికంటే కూడా ఈరోజు ప్రెస్ మీట్లో మాట్లాడిన వాళ్ళు ఇంకా ఎక్కువగా బాలినేని శ్రీనివాసరెడ్డి గారితో అత్యంత సన్నిహితంగా బెడ్రూమ్లో కూడా గంటలు వాళ్ళు వెళ్ళిన తర్వాతే ఇక్కడ ఉండేవాళ్ళు కానీ లేకపోతే మిగిలిన వాళ్ళు కూడా రావాల్సిన పరిస్థితి మీడియా మిత్రులందరూ కూడా తెలుసు. అంటే మాకంటే అత్యంత సన్నిహితంగా ఉన్నవాళ్ళు ఈరోజు మాట్లాడిన వాళ్ళు. మరి ఆయన ఏ విధంగా ఇబ్బంది పడుతున్నాడు, ఎన్ని రకాలుగా ఇబ్బంది పడుతున్నాడు అనేది మరి మా అందరికంటే కూడా వాళ్ళకే ఎక్కువ తెలుసు. మరి తర్వాత తదనంతర పరిణామాలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఆయన ఆవేదనని బాధను కూడా ఎక్స్ప్రెస్ చేస్తా, అదేవిధంగా ఇళ్ల స్థలాల విషయంలో కూడా ఆయన ఎంత టెన్షన్ పడ్డాడో అందరికీ కూడా తెలుసు. ఒంగోలు రాకుండా చివరికి ఆయన నేను పోటీ చేయని ఒంగోలు నుంచి అనే పరిస్థితి కూడా తెచ్చుకొని పట్టాల విషయంలో కూడా అంత ఇబ్బంది పడింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అప్పుడు మనందరికీ కూడా తెలుసు. మరి ఈ రోజున నోటికి ఇష్టం వచ్చినట్టు వ్యక్తిగతంగా అందరికంటే ఎక్కువ లబ్ధి పొందిన వాళ్ళే మాట్లాడటం అనేది మంచి సంస్కారమైన పద్ధతి కాదు అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మా అందరికంటే అదేవిధంగా మీకే ఎక్కువ బాలినేని శ్రీనివాసరెడ్డి గారి గురించి తెలుసు. ఆయన ఇబ్బందుల్లో ఉన్న ప్రజల్ని ఎంతమందిని ఆదుకుంటున్నారు, అదేవిధంగా ఆయన సొంతంగా నెల ఇంటి నుంచి ఎంతమందికి పెన్షన్లు ఇస్తున్నారు అనే విషయం కూడా మీ అందరికీ ఇంకా ఎక్కువే తెలుసు. మరి ఆయన ద్వారా లబ్ధి పొంది ఆయనకి అత్యంత సన్నిహితంగా ఉంటూ మరి కార్యక్రమాలు చేసిన మీరు ఈరోజు అంత వ్యక్తిగత విమర్శలు చేయటం అనేది మరొకసారి మంచి పద్ధతి కాదని ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, అదేవిధంగా మరి ఈరోజు ఇన్ఛార్జి కొంచెం చాలా ఎక్కువగా మాట్లాడినట్టు కూడా అర్థమవుతుంది చుండూరి రవిబాబు. మరి మేము చెప్పేది ఏంటంటే ఒకటే, చుండూరి రవి గారి భార్య జడ్పీటీసీగా పోటీ చేసినప్పుడు ఒంగోలు మండలంలో
మరి కనీసం మీకు టీడీపీ పోటీ చేసి కూడా విత్డ్రా అయింది. టీడీపీ క్యాండిడేట్ అనే వాళ్ళు కూడా లేరు, మీకు అసలు పోటీయే లేదు, మీకు రూపాయి కూడా డబ్బులు ఖర్చు కాలా, ఎవరో నామినల్గా ఇండిపెండెంట్గా వేసిన వాళ్ళే ఉన్నారు. మరి టీడీపీ క్యాండిడేట్ని విత్డ్రా చేసింది ఆ రోజు ఎవరు చెప్తే విత్డ్రా అయ్యారండి? మీకు అసలు ఎలక్షన్ ఖర్చు కూడా లేకుండా మిమ్మల్ని జడ్పీటీసీ చేసి, అదేవిధంగా మిమ్మల్ని వైస్ చైర్మన్గా కూడా చేయాలని బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కోరిక కూడా ఉండేది. మరి చైర్మన్గా ఓసీ కేటగిరీ వ్యక్తే రావడంతో మరి రెండో మహిళగా అవకాశం లేక వేరే వాళ్ళని ఎన్నిక చేయటం, ఆ విషయం మీకు కూడా తెలుసు. అదేవిధంగా చీమకుర్తిలో డంపింగ్ యార్డ్ శుభ్రంగా చేసుకున్నారు. డంపింగ్ యార్డ్ అది ఎవరి ద్వారా చేసుకున్నారు? బాలినేని శ్రీనివాసరెడ్డి గారి ద్వారానే చేసుకున్నారు. అదేవిధంగా టిప్పర్లు, ఎన్ని టిప్పర్లు కొన్నారు మీరు? టిప్పర్లు కొని మరి కొండేపి నియోజకవర్గం నుంచి డైలీ 40-50 టిప్పర్లు, 40-50 టిప్పర్లు రోజుకి, ఒక్క రోజుకి మరి మీరు వ్యాపారం చేయలేదా? ఇది అందరికీ తెలీదా? ప్రతి ఒక్క వైసీపీ కార్యకర్త దగ్గర నుంచి, వైసీపీ నాయకుల దగ్గర నుంచి, మీడియా మిత్రులు కూడా అందరికీ తెలుసు. ఆయన టిప్పర్లు ఆ రోజు ఉన్న ఇసుక రేటు ఎంతెంత అమ్మాడనేది కూడా, ఒంగోలు కాదు, నెల్లూరు కాదు, చుట్టుపక్కల కూడా ఎంత వ్యాపారం చేశాడనేది కూడా అందరికీ తెలుసు. అదేవిధంగా మరి రైస్ మిల్, మరి ఈరోజు కూడా నువ్వు వైసీపీ ఇన్ఛార్జిగా ఉండి మరి ఈరోజు కూడా రైస్ మిల్ నువ్వు రన్ చేస్తున్నావు కదా. ఆ రోజు ఒంగోలు కానివ్వండి, వేరే పక్క నియోజకవర్గాల నుంచి కానివ్వండి, మరి రేషన్ బియ్యం రీసైక్లింగ్ చేసి, ఇందాక మా మిత్రులు ఎవరో చెప్పారు, నాకైతే అది కరెక్ట్గా తెలియదు, కానీ జనాల నానుడి తిరుపతి కూడా పంపించారని చెప్పనేది. మరి ఈరోజు కూడా నువ్వు అదే బియ్యాన్ని రీసైక్లింగ్ చేస్తా మరి ఎట్లా జరుగుతుందండి వైసీపీ ఇన్ఛార్జిగా మీరుండి? మరి ఇవన్నీ మీరు మర్చిపోతే అట్లా. దయచేసి విమర్శలు అనేది, ఇప్పుడు నేను చెప్పినవన్నీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు, ప్రతి వైసీపీ కార్యకర్తకు తెలుసు, అందరికీ తెలుసు నేను చెప్పిన విషయాలు మొత్తం ఆయన చేశాడని చెప్పనేది. మరి ఫర్దర్గా మీరు కూడా సద్విమర్శలు ఏదన్నా ఉంటే పార్టీ పరంగా మీకు చెయ్యాలి అని పైనుంచి మీకు ఒత్తిడి వచ్చినప్పుడు ఒక మంచి విషయమో లేదంటే వ్యక్తిగత విమర్శలు జోలికి పోకుండా దయచేసి మంచి భాషా పద్ధతిలో మాట్లాడవలసిందిగా ఈ సందర్భంగా మీడియా ద్వారా అందరికీ తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా ముందుగా మా నమస్కారాలు. మా సహచర కార్పొరేటర్లు అట్లాగే ఇక్కడ కూర్చున్న మీడియాకి మాట్లాడిన వాళ్ళందరికీ కూడా ఉదయం జరిగిన ప్రెస్ మీట్ గురించి చెప్పారు. ఉదయం జరిగిన ప్రెస్ మీట్లో మాట్లాడిన సింగిల్ ఓటర్స్ పెద్ద మనుషులందరికీ కూడా ఇదేదో మేము కావాలని మేము చెప్పట్లేదండి. ఆ మీడియాలో కూర్చున్న వాళ్ళల్లో ఎడం వైపు కూర్చున్న వాళ్ళు కుడివైపు వాళ్ళని, కుడివైపు కూర్చున్న వాళ్ళు ఎడం వైపు వాళ్ళని వాళ్ళే మాట్లాడారు ఎన్నోసార్లు. వాసన ముందే మేము కూడా ఉంటే వాసన ఎన్నోసార్లు వాళ్ళని తిట్టి, ఇట్టా కదా మీరు పార్టీ పరువు తీస్తుంది అన్న విషయం చర్చకు కూడా ఎన్నోసార్లు వచ్చింది. వాళ్ళందరూ కూడా వాసనని ఈరోజు విమర్శించే స్థాయి. ఒకటి, ఇక్కడ కూర్చున్న మేము ఎవ్వరం కూడా గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఎవరిని విమర్శించే స్థాయి, వాళ్ళని అనే స్థాయి ఎవరికీ లేదు. వాసనకుందా అంటే 5 సార్లు ఎమ్మెల్యే అయ్యారు, 2 సార్లు మినిస్టర్ అయ్యారు, అట్లా అంటే ఉందా అని అంటారేమో. వాళ్ళిద్దరికీ లోపూచీన లోగుట్టిన ఎన్ని జరిగినాయో ఎవరికీ తెలియదు. ముఖ్యంగా అక్కడ ఉన్న వాళ్ళకి, చాలా పర్సనల్గా ఉన్న వాళ్ళందరికీ తెలుసు. కానీ ఉదయం వాళ్ళు మాట్లాడే మాటల్లో వాళ్ళ మొహాల్లో మాత్రం ఒకటే కానొచ్చింది. ఏంటంటే, అరే మేము వాసన గురించి తప్పుగా మాట్లాడుతున్నాం, మాట్లాడకపోతే మాకు పైనుంచి ప్రెజర్ వస్తుంది అని. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగిన విషయం ఏంటంటే, ఈవెన్ ప్రెస్ మీట్ అయిపోయి ఒక్కొక్కరు ఇప్పుడు ఎట్లా అయితే మాట్లాడి పక్కకి వెళ్ళారో వాళ్ళందరూ కూడా వితిన్ సెకండ్స్లో వాసనకి ఫోనో మెసేజో చూసి, అన్నా మమ్మల్ని క్షమించు విత్ ప్రూఫ్స్తో సహా ఉన్నాయి. ఒక పేర్లు ఎందుకులేండి, ఒక్కొక్కరు మాట్లాడతారు. మరి వాసన వాళ్ళ ఇంటికి వెళ్తున్నామంటే ఇంటి దగ్గర టిఫిన్ చేయకుండా కూడా వచ్చి వాసన వాళ్ళ ఇంట్లో టిఫిన్ చేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు. ఇంకొక ఆయన ఎవరు అన్నారు, అసలు ఎవరు కూడా వాళ్ళందరి గురించి కూడా మాట్లాడే స్థాయి కూడా మాది కాదు, ఎందుకంటే మేము తగ్గించుకున్న వాళ్ళం అవుతాం. ఇందాక మా మాధవని చెప్పారు,
ఇప్పుడు మేమున్న 20 మంది కార్పొరేటర్లకి వాసన్న దగ్గర ఉన్నామనంటే అక్కడ ఉదయం మీడియాలో కూర్చున్న వాళ్ళందరూ కూడా నిన్నటి నుంచి అందరూ స్క్రోలింగ్స్ పెట్టారు, ఊసర వెళ్ళి అని. మరి కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారికి పునాది వేసింది, ఆయన రాజకీయంగా బలపడింది కాంగ్రెస్ పార్టీలో. ఆయనకు అన్యాయం జరిగింది, మా నాన్నగారు చనిపోతే నాకు పదవి ఇవ్వలేదు అని ఆయనకు అన్యాయం జరిగిందని పక్కకు వచ్చారు. మరి అప్పుడే అందరూ వచ్చాం కదా వాసన్నతో పాటే. అప్పటికి మీరు వచ్చింది మా పదవుల్లోనో మా పెద్దోళ్ళో లేకపోతే మా ఇంట్లో వాళ్ళో మా కుటుంబీకులో మా సంబంధీకులో వాళ్ళందరూ కూడా వాసన్నకి అటాచ్ అయ్యి ఉన్నారు. ఒక నాయకుడు అంటే పార్టీకి సంబంధం ఉండకూడదు, నాయకుడిగా ఎదగాలి. ఆ నాయకుడు ఎక్కడున్నా ఏ పార్టీగా ఉన్నా ఇండిపెండెంట్గా ఉన్నా నాయకుడిని చూసి రావాలి. సో మేమందరం కూడా వాసన్న ఎమ్మటే ఉన్నాం ఆ రోజు నుంచి. పోనీ ఇంకోదేదన్నా నాయకుడు ఎవరన్నా అట్లానే మాకు కనెక్ట్ అయ్యి ఉంటే మేము ఇంకొక నాయకుడితో ఉండేవాళ్ళమేమో, ఆయన వెన్నంటే ఉండేవాళ్ళం. కానీ వాసన్న ఉన్నారు, ఆయనతో ఉంటే భవిష్యత్తు బాగుంటుందనో లేకపోతే రాజకీయంగా ఆయన అన్నట్టు రాజకీయంగా ఇంకా లేకపోతే మానుకుందామనో ఇక్కడ ఉన్న 20 మంది కూడా కార్పొరేటర్లు అందరూ అట్లానే ఉన్నారు. మరి మీరు అన్నారు చాలామంది ఇన్ఛార్జిని పెట్టారు, జిల్లా ఇన్ఛార్జిని పెట్టారు, లోకల్ ఇన్ఛార్జిని పెట్టారు. ప్రతి ఒక్కళ్ళ దగ్గరికి సంభాషణలు జరిగినాయి, మీరు వెళ్ళొద్దు ఉండిపోండి ఇక్కడే ఉండండి అని. మరి ఉన్న ఇన్ఛార్జీలు కానీ ఎవరు కూడా మీరు ఈ పార్టీ గుర్తు మీద గెలిచారు కదా మీరు ఎట్లా వెళ్తారు ఇక్కడే ఉండండి అని ఏ ఒక్క ఇన్ఛార్జి కూడా ఏ ఒక్క కార్పొరేటర్ని కూడా ఎందుకు అడగలేదు? ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మేమేం వాసన్నమ్మటే ఉన్నామే తప్పితే వెళ్ళిపోతాం అన్న వాళ్ళని ఏం బతిలాడలేదు. వాసన్న నన్ను నమ్మిన వాళ్ళు నా వెంట ఉండాలనుకున్న వాళ్ళు ఉండండి అన్నారు, మేము ఉన్నాము. మరి ఇంతమంది ఇన్ఛార్జీలను వీళ్ళందరినీ పెట్టారు కదా, మీరందరూ పార్టీ జెండా ఉన్న మీద ఉన్నారు అని అన్నారు. వాళ్ళలో ఒకళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ఇక్కడ ఉన్న 20 మందిని ఎవరిని అడగలేదు. వాళ్ళు మీరు ఇక్కడే ఉండండి మీరు వెళ్తున్నారంట కదా వాసన్నమ్మట అని. దేనికి ప్రలోభాలు పెట్టారు, అన్నిచ్చారు ఇన్నిచ్చారు అని అన్నారు, ఏమీ ఇవ్వలేదు. నిస్వార్థంగా ఆయనతో ఉన్నాం. బెనిఫిట్స్ అందరూ పొందారు. వాసన్న గుండా బెనిఫిట్ పొందలేని వాళ్ళు ఎవరన్నా ఉన్నారు అని అంటే అది జగమెరిగిన సత్యం కానే కాదు. ఎవ్వరు ప్రతి ఒక్కళ్ళు అటున్నోళ్ళు ఇటున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు ఇటువైపు కూర్చున్నోళ్ళు మేము ఇంక్లూడింగ్ ఆల్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. ఒకళ్ళు అంటున్నారు కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టారు, ఆయనకున్న కార్యకర్తలు ఇబ్బంది పడ్డారు అని. ప్రకాశం జిల్లానే కాదు కదా రాష్ట్రం మొత్తం మీద కార్యకర్తలు ఎవరన్నా బాగుపడ్డారు అని అంటే అది ఒక్క వాసన నియోజకవర్గంలోనే. కాదని నిజంగా ఆ పక్కన చుట్టుపక్కల వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళందరిని అడగమని చెప్పండి. వాళ్ళ మనస్సాక్షికి ఇప్పుడంటే భయపడో మీ ఇక్కడ ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ప్రెజర్స్ పెడుతున్నారనో మాట్లాడుతున్నారు. వాళ్ళని అడగండి, వాళ్ళు ఎవరు వాసన వాళ్ళు కానీ ఎవరు బెనిఫిట్ పొందలేదా? బెనిఫిట్స్ పొందకుండానే ఊరక జనాలకి సేవ చేయడానికే వచ్చారు అందరూ లేదు కదా. మరి ఇంకొకళ్ళు అంటున్నారు చాలా పెద్ద మనిషి ఆయన బాలేని వెంకటేశ్వర రెడ్డి గారు లేకపోతే సగరాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అన్నారు. సగరాలు అమ్ముకునే వాళ్ళకి తల్లిదండ్రి ఎవరు లేరా? అంత కేతాగా ఉంటారా వాళ్ళు? ఓట్లు వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము కానీ మీరు ఎవరు గెలవట్లేదా? అట్లా ఎవరిని కూడా తక్కువ అంచనా వేసి కీచాగా మాట్లాడదు, ఈజీగా మాట్లాడుతున్నారు. ఇంకొక లేడీ ఒక ఆవిడ మాట్లాడారు, ఆవిడేమన్నారు ఆడవాళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారు అని చెప్పని ఏందో మాట్లాడారు. నువ్వు ఎన్నిసార్లు ఏడ్చామ్మా? ఎంతమంది దగ్గర నువ్వు ఏడ్చావు? అదెంత తప్పు? ఇంత ఊరుకుతుందేంది? ఇది తీసేసినట్టుగా మాట్లాడితే మీడియా వాళ్ళు అందరూ ఉన్నారు కదా అని మాట్లాడలేరా? అంతకుమించి చాలా నీ గురించి నీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళే మాట్లాడుతున్నారు. నువ్వు మాట్లాడుతుంటే వెనక వాళ్ళు ముందోళ్ళు అందరూ మాట్లాడుతున్నారు. మళ్ళీ ఇంకొకళ్ళు అన్నారు ఆయన మాట్లాడుతుంటే కిందోళ్ళు పైనోళ్ళు రాజశేఖర రెడ్డి పేరు చెప్పగలనే ఆపమన్నారు, నాగబాబు గారు చెప్పారు అన్నారు. వాసన్న ప్లస్ కానీ మైనస్ కానీ ఏదన్నా ఉంది అంటే కుండ బద్దలు కొట్టినట్టు ఆయన చెప్పదలుచుకుందేదో చెప్తాడు. అంత సభలో రాజశేఖర రెడ్డి గారి పేరు చెప్పారు అంటే మీరు ఎవరైనా చెప్పగలుగుతారా? ఆయన చెప్పారు. ఇంకొక ఆయన చెప్పారు రష్యా వెళ్తాడు, ప్యాకాట్ ఆడతారు, ఇదేంది స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, అవన్నీ మీరేమన్నా చూసి వచ్చి చెప్పారా? ఆయనే మీడియా ముందు చెప్పారు. వాసన్నే చెప్పాడు ఆయన విషయాలన్నీ మీడియా సాక్షిగా ఆయనే ఒప్పుకున్నారు, ఆయనే చెప్పారు. ఇంక మీరు ఆయన జీవితంలో కానీ ఆయన తెలియని విషయాలు కానీ ఇంక మళ్ళీ స్పెషల్గా మీరు చెప్పిందే ఉంది? సరే నిన్న మొన్నటి దాకా వాసన్న కానివ్వండి, విజయసాయిరెడ్డి గారు కానివ్వండి, ఇంకొకరు కానివ్వండి అందరూ వైసీపీ పార్టీలో ఉన్నోళ్ళే, ఇంక్లూడింగ్ మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరమీ కూడా అందరం ఆయనతో పాటే ఆయన లక్ష్యంతోనే పనిచేసిన వాళ్ళు. సో
వాళ్ళకి 100 ఉంటాయి. ఇప్పుడు మేము మాట్లాడతాం, మళ్ళీ మీరు రేపు మాట్లాడతారు. ఇంక ఇదే కదా. మీరే అంటున్నారు మీరు మాట్లాడితే మేము ఒప్పుకోము, ఇంతవరకు ఆపండి అని. ఎందుకు మీరు మాట్లాడితే మేము ఎందుకు మాట్లాడదాం? మీరు మాట్లాడితే మళ్ళీ మీరు మాట్లాడతారు. మాట్లాడకుండా ఎందుకుంటారు? సో వాళ్ళు ఉన్నారు. ఆయన కెపాసిటీ తగ్గట్టుగా ఆయన బాధ ఏందో ఆయన చెప్పుకున్నారు, ఆయన ఎక్స్ప్రెస్ చేసుకున్నారు. వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు మీరు మాట్లాడతారు, నేను మాట్లాడానని ఇంకొకరు మాట్లాడతారు. కరెక్ట్గా ఉన్నదేదో మాట్లాడండి. ఆయన బాధ ఆయన పంచుకున్నారు, సభావేదికగా పంచుకున్నారో, ఎమోషనల్ అయ్యారో, ఆయన బాధ ఆయన పడ్డారు. మిమ్మల్ని ఏం బాధమనలేదే. ఆయన అన్నారు తూచా తప్పకుండా. మేము అంటాం సారాలు అమ్ముకునే వాళ్ళు కూడా లెక్క చేయరు అని అన్నారు. మేము అంటాం ఆడన్న పెద్ద మనుషులను చూసి చెరువు కట్ట మీద ఉన్న వాళ్ళు కూర్చున్న వాళ్ళు కూడా ఎవరు లెగవరు అని అంటాము. కానీ మేము అన్నాం, ఎందుకంటే మొన్నటిదాకా అందరం అక్కడ ఉన్న వాళ్ళమే. అది పద్ధతి కూడా కాదు. కాబట్టి ఎవ్వరూ కూడా ఎవరిని ఎంచే స్థాయిలో లేరు. ముఖ్యంగా వాసన్నని కానివ్వండి, రాజశేఖర రెడ్డి గారిని కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారిని కానివ్వండి, ఎవరిని ఎంచే స్థాయిలో ఎవరూ లేరు. వాళ్ళని అనడానికి ఇక్కడ స్థాయి ఎవరికి సరిపోదు. కాబట్టి ఏమన్నా ఉంటే ఇప్పుడు ఇంక నేను మాట్లాడానని ఇంకొకళ్ళు, డిప్యూటీ మేయర్ మాట్లాడారని ఇంకో కార్పొరేటరు, ఇంకొక నాయకుడు మాట్లాడారని ఇంకొక వీళ్ళు మాట్లాడడానికి తప్పితే ఇంకో ప్రసక్తి ఏమీ లేదు. కాబట్టి ఇది ఇంతటితో వదులుతారా లేదా అన్న విషయం మాత్రం కాదు కానివ్వండి. ఇట్లాంటి పర్సనల్ జోలికి వాసన చెప్పింది కూడా ఏంటంటే కుటుంబ విషయాలకి పర్సనల్గా కానీ వాళ్ళని తీసుకురావద్దు. జన సైనికులు కూడా మీరు వాళ్ళకి సలహా ఇచ్చేంతటి వాళ్ళ అని అన్నారు. ఆ 30%లో ఇందాక మాధవని చెప్పినట్టు ఏవో ఉన్నాయి, ఆయన దృష్టికి చెప్పుకున్నారు. కొంతమంది నాయకులు ఆయన పార్టీ చేరిన తర్వాత కలిశారు, మాట్లాడారు, చెప్పారేమో. అది పార్టీ విషయం, అది కూటమి సంబంధం. మీరు ఎంపీపీలని జెడ్పీటీలని మీరు మారుస్తారా, మీరు మేయర్ని మారుస్తారా అని అన్నారు. మేయర్ కూటమిలో భాగం. మారుస్తారా మార్చరా కాకపోతే ఇంకొకళ్ళు పెడతారా అదనేది కూటమి ప్రభుత్వం చూసుకుంటుంది, మీరు చెప్పక్కర్లా. జెడ్పీఎల్ని ఎంపీఎల్ని మార్చండి మేము చూస్తాము అని మీరు అంటున్నారు కదా, అది చూస్తామనే కదా ఆయన చెప్పింది. నాకు అవకాశం ఇవ్వండి నేను మార్చి చూపిస్తానని ఆయన చెప్పింది. కాబట్టి ఎవరు కూడా మాట్లాడండి, మితిమీరి మాత్రం మాట్లాడద్దు, కించపరిచేటట్టుగా మాత్రం ఎదుటి మనుషులు ఎవరిని మాట్లాడొద్దని చెప్పి మరొకసారి మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాను.